తెలంగాణలోనూ బీజేపీతో దోస్తీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం అమరుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలి జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న ఆలయంలో మొక్కుల చెల్లింపు అంటూ తెలంగాణలోనూ బీజేపీతో కలిసి పనిచేస్తామని జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు కొండగట్టు ఆంజనేయ స్వామిని శనివారం దర్శించుకున్న ఆయన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలియజేశారంటూ కొండగట్టు అంజన్నకు మొక్కిండు గతంలో ఆ మొక్కు నెరవేరింది కాబట్టి మళ్ళీ వచ్చిండు పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ చెప్తుండే ఏంటంటే బీజేపీతో పొత్తు ఆంధ్రప్రదేశ్లో ఒకటే కాదు ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని చెప్తా ఉన్నారు సో ఇక్కడ ఇప్పుడు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో ఆ పొత్తు కొనసాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది సో ఇక్కడ టీడీపీని కూడా కొంత డెవలప్ చేసే ప్రయత్నంలో ఉన్నారు సో పవన్ కళ్యాణ్ ఇంకా సరే పోరాడిండు కష్టపడ్డాడు కొట్లాడిండు ఫైనల్గా ఆయన అనుకున్న సాధించిండు సో పరిపాలన మీద దృష్టి పెట్టాలి పరిపాలనలో ఎన్నో లోపాలు ఉన్నాయని మీరే చెప్పిండ్రు అక్కడ ప్రభుత్వ విధానాలు తప్పున్నాయని చెప్పిండ్రు ఎక్కడ కూడా ప్రజలు తృప్తిగా లేరు అసంతృప్తితో ఉన్నారని చెప్పినప్పుడు సో వాళ్ళు తృప్తిపరిచేలాగా మీ పరిపాలన ఉండాలని కోరుకుంటా ఉన్నాం దాంతోపాటు ఇక్కడ బీజేపీతో పొత్తు అంటే ఇంకా మరి అది ఎంతవరకు లాభిస్తుంది అది నిజంగా ఉపయోగపడుతుందా లేదా అది బీజేపీకి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉంటుందా ఆంధ్ర పార్టీలతో ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ సమాజం మరి యాక్సెప్ట్ చేస్తుందా అని ఒక డౌట్ ఎందుకంటే 2018లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ని దూరం కొట్టిరు దూరం కొట్టేసిరు ఆ రోజు దగ్గర కూడా చేసుకోలేరు కనీసం సీట్లు కూడా సరిగ్గా ఇవ్వలేదు కేసీఆర్కి 88 సీట్లు ఇచ్చిరు ఆ రోజు సో అదే ప్రాబ్లం ఇప్పుడు కూడా క్రియేట్ అవుతుందా భవిష్యత్తులో మరి పవన్ కళ్యాణ్ని ఇక్కడ ఆంధ్రాకి సంబంధించిన వైఎస్ఆర్టీపీని కూడా ఆదరించలేదు కదా సో అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేది కూడా ఒకసారి చూడాలి అసెంబ్లీ సెషన్లో 3 కొత్త బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం వచ్చే నెల 22 తర్వాత బడ్జెట్ సమావేశాలు ఈ లోపే ఆర్డినెన్స్ల జారీకి ప్లాన్ ధరణి స్థానంలో కొత్త రెవెన్యూ చట్టానికి ఛాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువ సవరణకు ప్రతి జిల్లాలో